శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో యోగీశ్వరుల కర్తవ్యము, సిరిడి పుణ్యక్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలిబువ అభిప్రాయము, విఠలదేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము, బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. 3 బసలు. ఈ అంశాలన్నీ ఇందులో వస్తాయి. ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవలసిన అద్భుతమైన విషయం సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యత వహించింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించేద్దాం. నిజంగా ఆయన గుణగణాలేమిటో మనం చూద్దాం. కష్టతరమైన సంసారాన్ని దాటి సంసారాన్ని జయించినటువంటి వాడు బాబా. సంసారాన్ని జయించటం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఆ సంసారంలో వచ్చే ఒడిదుడుకులను దాటి ఒక గొప్ప స్థితికి చేరినటువంటి వాడు. అంతేకాకుండా శాంతియే వారికి భూషణము. బాబా జ్ఞానమూర్తి, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఆయనకు నశించు వస్తువుల యందు అభిమానము గాని, భూలోకమునందు స్వర్గలోకమునందు గాని గల వస్తువుల యందు అభిమానం లేనివారు. అందుకే ఆయన జీవిత చరిత్ర ఆద్యంతము మనం పరిశీలించినట్లయితే ఆయన దేనికి ఆశపడల. ఎంతమంది భక్తులు వచ్చినా వారు ఎంత ప్రేమతో వస్తున్నారన్నదే చూశాడు తప్పితే, మరి ఏం పట్టుకొస్తున్నారు, మరి ఏమి ఇస్తున్నారు, ఎంత దక్షిణిస్తున్నారు, ఏమి ఆయన గమనించల. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. ఆయన అంతరంగము నిజంగా చాలా స్వచ్ఛమైనది. ఎందుకంటే పసిబిడ్డ, ఒక పసిబిడ్డ ఎటువంటి స్థితిలో ఉంటాడో బాబా అటువంటి స్థితిలో ఉండేవాడు. అంటే అక్కడ ఎటువంటి వీడు మన, అవతల వాడు పర, నా చుట్టము, నా బంధువు, నా స్నేహితుడు, నాకు నచ్చినవాడు, నాకు నచ్చనివాడు ఏమీ ఉండేవి కాదు. అందరినీ సమంగా చూసేవాడు. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. ముఖ్యంగా మనం చూస్తే బాబా మాటలు వింటుంటే అప్పట్లో ఉన్న సాయి భక్తులందరూ అదృష్టవంతులు. ఆ తండ్రి సమక్షంలో ఉండి ఆ తండ్రి బోధించిన మాటలన్నింటినీ స్వయంగా విన్నటువంటి వారు. గొప్పవారు బీదవారు వారికి సమానమే. అవమానములను లెక్కించినటువంటి వారు. పేదవాడికి ఎటువంటి భావన అంటే ఎటు ప్రేమ చూపించేవాడో, ధనికులకు కూడా అటువంటి ప్రేమ. ఇక్కడ అది చూసేవాడు కాదు, వీడు ధనికుడా, వీడు పేదవాడా కాదు, నావాడా కాదా, తన వారు కాని వారి మీద కూడా ప్రేమ చూపించాడు. అంత గొప్ప మహనీయుడు సాయిబాబా. అంతేకాకుండా అవమానాలను లెక్కించేవారు కాదు బాబా. ఎవరైనా పొగిడినా పట్టించుకునేవాడు కాదు, విమర్శించినా పట్టించుకోలే. అప్పటి రోజుల్లో బాబాను షిరిడిలో చాలా విమర్శించారు, ఎగతాళి చేశారు, నిందలు వేశారు. ప్రతి క్షణం నీడలాగా వెంటాడి బాధించారు. అందుకే ఆయన అన్నాడు, చూడండి, వర్తకులు నన్ను తీవ్రంగా బాధిస్తున్నారు గను నేను మసీదు వదిలి వెళ్ళిపోతున్నాను, మసీదు కూలిపోయింది, తొందరగా రా అని చెప్పి మహాసమాధి ఘట్టంలో మనం చదువుకుంటాం దీన్ని. అంటే ఆయన ఎక్కడా కూడా వ్యతిరేకంగా చూడలే. మానమైన అవమానమైన సమస్థితిలోనే చూసి వాటిని పట్టించుకోలే. తన దోవలో తాను ముందుకే వెళ్ళాడు తప్పితే తను ఆగిపోలా.
అటువంటి గొప్ప సుగుణాలు కలిగినటువంటి సమర్థ సద్గురు సాయినాథుడి పాదాలకు మనఃపూర్వకంగా నమస్కరిస్తూ సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.